హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం వచ్చేసి గండికోటలోని మాధవరాయ నిలయం అండి. శ్రీకృష్ణుడి సంబంధించిన ఆలయము. అదే శ్రీ మహావిష్ణువు కూడా అంటుంటారు. సో అప్పట్లో సుమారు 100 సంవత్సరాల క్రితం విజయనగర సామ్రాజ్యం పరిపాలించిన శ్రీకృష్ణ దేవరాయలు గారు సో ఆయన హయాంలో నిర్మించిన ఆలయం అండి. సో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎలా ఉందో ఒకసారి చూడండి. సో సుమారు 100 సంవత్సరాల క్రితం అంటే ఇప్పటికీ కూడా అసలు ఏమాత్రం చెక్కు చెదరకుండా సో అలాగే ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న గోపురం కూడా, ఈ గోపురం పైన చూస్తే ఈ చుట్టుపక్కల ఏం చూసినా మొత్తం కనిపిస్తుంది, అంటే ఊరు మొత్తం కనిపిస్తుంది. సో ఈ గోపురం ఒక విశిష్టత అది. సో అప్పట్లోనే సుమారు ఎంత హైట్గా అంటే సుమారు 5 అంతస్తులు లాగా కట్టారు. సో అప్పట్లో నిజాం నవాబులు కూడా ఇక్కడ నుంచి ఈ గర్భగుడిలో లోపల సెక్యూరిటీ కూడా దాన్ని డ్యామేజ్ చేసి లోపల ఉన్న ఆ గర్భగుడిలో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహాన్ని సో దొంగతనంగా అక్కడి నుంచి సొరంగ మార్గం ద్వారా తీసుకెళ్లారంట. అది మైదుకూరుకు తీసుకెళ్లారనేసి ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. సో అప్పుడు మూతబడిన గుడి అండి, ఇప్పటికీ అలాగే ఉంది. సో గర్భగుడి అనేది లోపల అలంకరించి ఉంటారంట. సో ఇప్పటికీ అలాగే ఉంటుందని ఇక్కడ ప్రజలు అంటుంటారు. సో సుమారు 100 సంవత్సరాల క్రితం గుడి అంటే అసలు ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా ఎలా ఉంచడండి. అది శ్రీకృష్ణ దేవరాయల గారి హయాంలో నిర్మించిన ఆలయము. సో ఇది గండికోట బస్ స్టాండ్ నుంచి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ గోడలకి నిర్మించిన శిల్పాలు కానీ అలా వాళ్ళ చేతికళ ద్వారా అది నిర్మించారు. అదేవిధంగా శంఖ చక్రాలు కానీ తాబేలు ఇలా శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువన్నీ కూడా ఇక్కడ గోడలపైన నిర్మించారండి. సో ఇప్పటికీ అవి అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.